పేదరికపు విషవలయాలు. పేదరికపు విషవలయాలు అంటే ఏమిటి? పేదరికపు విషవలయాలు అనే భావనను మొట్టమొదటిసారిగా రగ్నార్ నర్క్స్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించినాడు. రగ్నార్ నర్క్స్ ప్రకారము అల్పాభివృద్ధి దేశాలనేటివి పేదరికపు విషవలయపు కోరలలో చిక్కుకుని ఉంటాయి. అందువల్ల ఈ పేదరికపు విషవలయాలనేటివి ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రధానమైనటువంటి ఆటంకంగా ఉంటాయి. ఈ దేశాలలో పేదరికం అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రజల ఆదాయము తక్కువ స్థాయిలో ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉండటం వల్ల పొదుపుల స్థాయి తక్కువగా ఉంటుంది. పొదుపుల స్థాయి తక్కువగా ఉండటం వల్ల పెట్టుబడికి అవసరమైన నిధుల కొరతగా ఉంటాయి. పెట్టుబడికి అవసరమైన నిధులు కొరతగా ఉండటం వల్ల ఆర్థిక సామాజిక మౌలిక వసతుల నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉండి అల్ప ఉత్పాదకతకు దారితీస్తాయి. అల్ప ఉత్పాదకత అనేది అల్ప వనరుల వినియోగానికి, అల్ప మానవ వనరుల వినియోగానికి దారితీసి దెన్ పేదరికంలోకి వస్తుంది. కాబట్టి ఈ దేశాలలో ఎటువైపు నుంచి చూసినా ఈ పేదరికపు విషవలయపు కోరలలేంటివి ఉంటాయి. అదేవిధంగా ఈ పేదరికపు విషవలయాలు అభివృద్ధి సాధనకు, వృద్ధి రేటు సాధనకు ఆటంకాలుగా ఉంటాయి. ఈ దేశాలలో పేదరికం అధికంగా ఉండటం వల్ల ప్రజల ఆదాయాలనేటివి జీవన స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. జీవన స్థాయి కంటే తక్కువగా ఉండటం వల్ల దెన్ ఆరోగ్యంపై కానీ, మానవ వికాసంపై కానీ, విద్యా వైద్యము ఆరోగ్యము మొదలైనటువంటి వాటిపై తక్కువగా ఖర్చు పెడతారు. ఫలితంగా ఈ దేశాలలో మానవ నైపుణ్యము, మానవ వికాసం తక్కువగా ఉంటుంది. మానవ వికాసం తక్కువగా ఉండి శారీరక శ్రమను నమ్ముకొని పని చేస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళ ఆదాయాలు తక్కువగా ఉంటాయి. ఆదాయాలు తక్కువగా ఉండటం వల్ల పొదుపుల స్థాయి తక్కువగా ఉంటుంది. పొదుపులు తక్కువగా ఉండటం వల్ల పెట్టుబడికి నిధుల కొరత ఏర్పడి పేదరికం అనేది ఏర్పడుతుంది. మరి పేదరికం అధికంగా ఉండటం వల్ల పొదుపుల స్థాయి తక్కువగా ఉంటుంది. పొదుపుల స్థాయి తక్కువగా ఉండటం వల్ల పెట్టుబడికి నిధుల కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉండి ఆర్థికాభివృద్ధి రేటు తక్కువ స్థాయిలో ఉంటుంది. అందువల్ల ఈ దేశాలన్నీ పేదరికపు ఊబిలో కూరుకొని పోయి ఉంటాయి. మరి అభివృద్ధిని సాధించడానికి, వృద్ధి రేటును సాధించడానికి మరి ఒకవైపు అభివృద్ధి సాధనకు ఆటంకాలుగా మారుతున్నాయి అంటాడు రగ్నార్ నర్క్స్. ఈ పేదరికపు విషవలయాలను ఛేదించాలంటే రగ్నార్ నర్క్స్ సంతులిత వృద్ధి సిద్ధాంతమును ప్రతిపాదించిన